ఉమ్మడి గుంటూరు జిల్లాకు సంబంధించి ఈరోజు అంశాలను పరిశీలిస్తే పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో స్క్రబ్ టైఫాస్ అనేటటువంటి వైరస్కు గురయ్యి ఇద్దరు మహిళలు చనిపోవడం జరిగింది. అయితే దీనికి సంబంధించినటువంటి బ్లడ్ కల్చర్ టెస్టులు నిర్వహించడం ద్వారా వారికి ఈ వ్యాధి నిర్ధారణ చేసినట్లు కూడా వైద్యులు చెప్తున్నారు. అయితే ప్రస్తుతం వీళ్ళకి సంబంధించినటువంటి అంశాలపైన కూడా అధికారులు అయితే దృష్టి పెడుతున్నారు. ఏదైతే ఈ వ్యాధి అనేది దేని ద్వారా వస్తుంది అనే దానిపైన ప్రస్తుతం ఒక కీటకం కుట్టడం వల్ల ఇది వస్తుందనే విధంగా గుర్తించారు. అయితే ఒకళ్ళ నుంచి ఒకరికి అంటువ్యాధిగా మారుతుందా, లేకపోతే ఎలాంటి పరిస్థితులు ఉంటాయనే దానిపైన ఇంకా పూర్తి స్థాయిలో అధ్యయనం చేయాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయనే విధంగా కూడా వైద్యులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరో అంశం పరిశీలిస్తే CCI కొనుగోళ్లకు సంబంధించినటువంటి అంశంలో పత్తి కొనుగోళ్లు గత సంవత్సరంలో అవినీతి ఆరోపణలు అయితే ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. మొత్తం 140 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి అంశంలో పత్తికి సంబంధించి CCI కొనుగోళ్లలో అవినీతి జరిగిందనే విధంగా ఫిర్యాదులు రావడంతో ప్రస్తుతం CID అధికారులు దీన్ని విచారిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. రేపు CCI మేనేజర్ని విచారణకు రావాల్సిందిగా కూడా CID పోలీసులు అయితే నోటీస్ ఇవ్వడం జరిగింది. మరో అంశం బియ్యం డీలర్ల దగ్గర కూడా అక్రమాలు ఇంకా కొనసాగుతున్నాయి అంటూ కూడా గుంటూరు వెస్ట్ నియోజకవర్గ ఎమ్మెల్యే గల్లా మాధవి ఆరోపించడం జరిగింది. దీనిపైన పూర్తి స్థాయిలో విచారణ చేపట్టాలని, కంపల్సరిగా 1 కిలో బియ్యం కూడా వృధా కాకుండా ప్రజలకు చేరువయ్యే విధంగా కూడా దీనిపైన దృష్టి పెట్టాలంటూ కూడా అధికారులను ఆదేశించడంతో పాటు ఈరోజు గుంటూరు జిల్లా జాయింట్ కలెక్టర్ని కూడా కలిసి ఫిర్యాదు చేయడం జరిగింది. ఇవి ఈ గుంటూరు జిల్లాకు సంబంధించినటువంటి అంశాలు.